సో అంటే ఇప్పుడు రీసెంట్గా అంటే ఇది మెన్షన్ చేయొచ్చు, బాలకృష్ణ గారికి ఐ మీన్ పద్మభూషణ్ అవార్డు వచ్చింది అండ్ మీరు ఆయనతో యాక్ట్ చేస్తున్నారు ఇంతకు ముందు అండ్ యూ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూఎస్ లో కూడా. 2 days కానీ ఏదో ఒక రకమైన అదృష్టం అనుకోవాలి, దట్ ఐ వాజ్ ఏబుల్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ సార్. చిన్న చిన్న అంటే తానా, షికాగో తెలుగు అసోసియేషను, మళ్ళీనేమో ఇక్కడ వినయ విద్యారామ షూటింగ్ అప్పుడు ఫ్లైట్ జర్నీ, లేకపోతే మన అలీగర్ బ్రదర్ తమ్ముడు ఖయూమ్ మ్యారేజ్, ఇలాగా దేర్ వర్ ఆల్వేస్ సమ్ ఎక్స్పీరియన్సెస్ విత్ సార్. అండ్ ఈ అన్ని ఎక్స్పీరియన్సెస్లో కూడా ఆయన గోల్డ్ అనేది మాత్రం క్లియర్గా అసలు ఇలా ముద్ర, అది చాలా మంచి ఆయన. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఐ టోటలీ విష్ హిమ్ కంగ్రాచులేషన్స్ ఫర్. కాదు, మీకు ఒక మంచి మెమరీ ఉందంట, అది ఏదో ఒక సమ్ తానాలో ఎక్కడో ఒక తానాలోనా, అది మెమరీ అంటే అలా అలా కుదిరింది అనుకోవాలేమో. బట్ ఎలా అంటే తానాలో అనుకోకుండా కన్వెన్షన్ ఉన్నది ప్లేస్ను, డిన్నర్ ఉన్న ప్లేస్ కొద్దిగా సెపరేట్, ఈ హోటల్ ఆ హోటల్ చిన్న డిస్టెన్స్ ఏదో ఉంది. సో ఏంటి అంటే కన్వెన్షన్ జరుగుతున్నంతసేపు వాళ్ళు అక్కడ ఆల్మోస్ట్ స్టేజ్ నుంచి కదలలేరు కదా. అనుకోకుండా అది లేట్ అవుతూ వెళ్ళిందనమాట. లేట్ అవుతూ వెళ్ళినప్పుడు దే ఆర్ వెరీ హంగ్రీ యాక్చువల్లీ. అంటే ఆయన స్టేజ్ మీద ఉన్నారు, బట్ వెనకాల ఐ థింక్ హేమ గారు అనుకుంటా, హేమ గారు ఎవరు వన్ ఆఫ్ ది మెంబర్స్, దే ఆర్ లైక్, నేను అక్కడ అప్పుడు నేను అక్కడ లోకల్ కదా, కొద్దిగా 2011లో అక్కడ ఉన్నాను ఆ టైంలో. సో ఏమయ్యా డ్రైవర్మా, ఏమన్నా తినడానికి ఏమైనా దొరుకుతుందా అనే టైప్లో లిటరలీ, అంటే ఫేసెస్ అలానే ఉన్నాయి. ఇట్స్ లైక్ యా, ఫేసెస్ అని కాదు, బికాస్ దే కెనాట్ డూ దట్ విత్ ది ఆర్గనైజర్స్ ప్రాబ్లమ్. ఓకే, వాళ్ళకి చెప్పినా వాళ్ళు అరేంజ్ చేస్తారు, కానీ నేను సినిమా మనిషిని కాబట్టి కొద్దిగా ఒక ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి, హే డ్రైవర్మా ఏంటి ఏమైనా దొరుకుతుందా తినడానికి ఇక్కడ, మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి తినాలంటే అప్పటి వరకు నేను ఓకే జస్ట్ 2 minutes అని చెప్పి went there and then I got మెక్డానల్డ్సే ఒక 2 చేతులు నిండుగా ఒక 10-20 బ్యాగులు అనుకుంటా అవి తీసుకొచ్చి ఐ గేవ్ అండ్ ఎవ్రీబడి లవ్డ్ ఇట్. అండ్ అందరికీ అప్పుడు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, చిన్నగా ఒకసారి ఇలా వెనక్కి వచ్చి సో అది పాపం నెక్స్ట్ డే బాలయ్యబాబు చెప్పారు, నిన్న అదే చికెన్ నగ్గెట్స్ తీసుకొచ్చి ఈ అబ్బాయి, చికెన్ మెక్డానల్డ్స్ తీసుకొచ్చి ఈ అబ్బాయి అని చెప్పి. సో అవునా డ్రైవర్మా చెప్పారు, డ్రైవర్మా అని చెప్తే, అమ్మా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగుంది. సో దట్ ఈస్ వన్ ఎక్స్పీరియన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే అదే వారంలో నెక్స్ట్ వీక్కి షికాగో తెలుగు అసోసియేషన్లో బాలయ్యబాబు బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ దాని పని మీద వచ్చారనమాట అక్కడికి. అయితే మా వంతుగా మేము బాలయ్యబాబు పాటలన్నీ మెడ్లీ చేసి నేను డాన్స్ చేసేదానికి, బాలకృష్ణ గారు ముందే. బాలకృష్ణ గారు ముందు. సో కొద్దిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా టెన్షన్ ఉంటుంది ఏ మాటగా మాట. ఎందుకంటే అందులో నేను చిన్నప్పటి నుంచి కూడా నేను చిరంజీవి గారి ఫ్యాన్. ఓకే, విపరీతంగా, అంటే ఈ డాన్స్ ఐఎమ్ చిరంజీవి గారు లైక్ 200% ఫ్యాన్. సో డాన్సెస్ అప్పుడప్పుడు చిన్నప్పుడు చేసేవాడిని, బాలయ్యబాబు, మోహన్ బాబు గారి పాటలు కూడా డాన్స్ చేశాను, రాజశేఖర్. బట్ ఏంటి అంటే దట్ ఈస్ మోర్ లైక్ ఓకే డూయింగ్ ఇట్. నేను సరిగ్గా అదే చిరంజీవి గారి పాటను నేను చేసేసి కొద్దిగా ధైర్యంగా ఉంటాను, ఎందుకంటే చిన్న బాగా అలవాటు అయిపోయి ఉంటుంది కదా అని. అదే బాలయ్యబాబు మీ డాన్స్ అంటే నాకు సరిగ్గా చేసేమో లేదు, ఎందుకంటే బాలయ్యబాబు నేను నాకు బాగా గుర్తు, ఆయన గురించి వినేవాడిని కూడా. ఇప్పుడు ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్, ఈ టైంలో ఆయన లిటరలీ అంట మే మండుటెండలో రోడ్డు మీద చిన్న భాంగడా టైప్ స్టెప్లు మాడుతూ ఉంటుందంట రోడ్డు. హీ డజంట్, ఐ థింక్ యాజ్ ఫార్ ఎస్ ఐవ్ హర్డ్ అబౌట్ హిమ్, హీ డజంట్ కేర్ క్లైమేట్ ఏంటి, ఆయన ప్రికాషన్స్ దెబ్బల ఐ డోంట్ థింక్ హీ కేర్స్. వెళ్ళడం అంటే వెళ్ళడం అంతే. సో దెర్ ఈస్ అన్ ఆరా ఆఫ్ దాట్. ఓకే, ఆయన ముందు ఆ డాన్స్ చేసినప్పుడు కొద్దిగా నేను అమ్మా బాబాయ్ ఏంట్రా సరిగ్గా రాకపోతే ఏంటి, అంటే రాకపోతే ఏమనరు కానీ యూ డోంట్ వాంట్ టు బి దాట్ కదా. నువ్వు సరిగ్గా ఏదో సగం చేసేటట్టు ఉండకూడదు కదా. బట్ లక్కీగా ఆ కొరియోగ్రఫీ ఏంటి, ఇదేంటి అదేంటి మెడ్లీ బాగా వచ్చింది, బాగా సాగింది. సో అండ్ దట్ ఈస్ సంథింగ్. అండ్
అన్లైక్ బాలయ్య బాబు ఆయనకి చాలా పేషెన్స్ ఉంటుంది. అవును అవును అది ఒక్కోసారి యూనో వీళ్ళది మన వీడియోస్లో చూసినట్టు కాదు. అది అసలు సూపర్ ఫాల్స్ అది అట్లా నా వరకు బికాస్ ఆయనతో ఒక ఎక్స్పీరియన్స్ ఒకసారి కాదు కదా, Multiple మల్టిపుల్ experiences ఎక్స్పీరియన్సెస్ కాబట్టి. See, there are often times what happens is ఫ్యాన్స్ అనొచ్చా లేకపోతే ఆడియన్స్ అనొచ్చా, ఒక్కోసారి వాళ్ళ బౌండరీస్ మర్చిపోతారు. అదే అది తప్పు. అది చిన్న అంటే ఒక హార్డ్లీ నేను ఒక చిన్న గడ్డి పరగంత రోడ్ నేను అదే నా మీద కూడా అరే ఎక్కి తొక్కితే నాకు చిరాకేస్తుందిరా, అరే నువ్వు ఫోటో ఓకే సార్ మీతో ఫోటో తీసుకొచ్చా, లేకపోతే రవి గారు మీతో ఫోటో తీసుకొచ్చా, లేకపోతే బ్రదర్ మీతో అది ఒక లెక్క వచ్చి ఎదురు అలా లాగేసి అట్లా చేయడం. ఒక ఫోటో అంతే. అరే నువ్వు ఫేస్బుక్లో పెట్టుకోవడానికి నన్ను లాగుతావంటారా, అర్థమవుతుంది. సో దెర్ ఈజ్ ఒక పద్ధతి అంటూ ఉంటుంది. అది ఆ పద్ధతి ఆల్మోస్ట్ బాలయ్య బాబు దాకా ఇఫ్ యూ డోంట్ ఫాలో విత్ పర్సన్ అట్ రేంజ్ విచ్ హీ అది మళ్ళీ నాలంటూ అంటే అప్పుడప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి, ఆయనకి ఎప్పుడూ ఉంటాయి కదా ఎక్స్పీరియన్స్. How do you do that? That way, I've seen him really, really patient with all the people that వాళ్ళే బౌండరీలు దాటుతూ ఉంటారు ఒకసారి. అదే అనిపించింది నాకు. సో ఐ థింక్ ఐ రియలీ హ్యావ్ అ వెరీ యూనో హీ సో హంబుల్. హీ చిన్న ఒక్కటేదో చిన్న చిత్తగా హెల్ప్ అంటే ఎక్కడో మనం సహాయపడ్డామంటే దానికి 100 సార్లు థ్యాంక్ యూ చెప్పే యూనో హార్ట్ ఉన్న మనిషి. హీ జస్ట్ వెయిట్స్ ఫర్ యూ టు థ్యాంక్స్ అమ్మా. అది నేను చూసాను నేను. దట్స్ వై ఐ హావ్ పద్మభూషణ్ is for art and I'm sure Basudarkam, I'm sure there's a lot of stuff that he's doing and that's why obviously well deserving. But then my point is the experience of being with him is very humbling. That's there. Yeah.